మెట్లు ఇలా వెళ్ళిపోతాయి కదా, అదే నక్సలైటా నక్సలైట్ ఎస్కలేటరా. అయ్య బాబు బట్టలు తడిచిపోవా, అక్కడ నీళ్ళు లేవు, డబ్బా లేదు, ఏమీ లేదు. ఏం తిప్పుకుంటే ఏ పడిపోతుందో, ఒకటే స్విచ్ ఉంది ఉండటానికి, ఇలా తిప్పుకోవడానికి. ఇందుకే రిటర్న్లోని అవస్థ. ఇలా తిప్పుకుంటే మనం చెయ్యట్టక్కర్లేదండి, అవి కడిగేస్తాయి. మనం బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎలా కడుక్కోవాలని మాకు అర్థం అవ్వట్లేదు. ఇలా తిప్పుకోవట్లేదు, ఇలా తిప్పుకోవట్లేదు, ఇలా అంటున్నారు, కడిగేసుకుంటున్నారు. మనం ఇలా చేయి చూపితే నీళ్ళు పోతుందండి, ఇలా పెడితే వస్తున్నది. ఇది తిప్పవే, అది తిప్పితే శుభ్రంగా మొత్తాబా వెళ్ళానేమో, నెత్తంతా తడిచిపోయింది. పాకిస్తాన్ కూడా నీళ్ళెట్టు కొట్టుకోరు, కాయంతో తుడిచిన వచ్చేస్తాం. లోపలికి వెళ్ళాం, అదేదో మిషన్లో పెట్టేప్పటికి పేపర్లు ఇలా చింపుకుని తుడిచేసుకుంటున్నారు. మళ్ళీ కొంత దూరం వెళ్ళేటికి తలుపు అలా వచ్చారు. అయ్య బాబు ఇదేదో మంత్రగత్తిలో ఉంది, జనం ఇలా నుంచి ఉంటున్నారు, టీని వెళ్ళిపోతుంది, టీని వచ్చేస్తున్నారు. పెళ్ళికి వెళ్ళాం కదా భీమవరం. ఇది వరకు ద్వారకా వెళ్తే ఒక రకం వాడటం, ఇదేంటి ఏదోని సూపులా ఉందే, నీళ్ళు రావట్లేదేంటి బాత్రూంలోని అనుకున్నాను. అదో రకం వాడటం. భీమవరాన్ని ఏమోని ఎక్కడ పెద్దలు మేము 10 మంది ఆడవాళ్ళని తడుముకుంటా వెళ్ళాం. అందులోకి వెళ్ళేప్పటికి ఇంతకీ ఎక్కడ తిప్పుకుంటే ఎక్కడ పడిపోతుందో, శుభ్రంగా ముస్తాబ్ మీద ఉన్నాం, కానీ ఇలా తిప్పుకుంటే ఆ పైనుంచి నెత్తి మీద పడిపోతుందేమో అని భయం. ఇంతకీ రిటర్న్లోని అవస్థ. రిటర్న్ బాత్రూమ్లు పేసుకెళ్ళేది అవస్థ అనమాట. అది ఎలా పెట్టాడంటే, ఈ ఫ్రేమ్ ఇలా కిందకు ఉంది, ఆ కిందకు ఉంటే మరి లోపటి నుంచి ఎక్కడ పెట్టాడు, ఇలా పెట్టాడు సూపు. అది ఇలా పెట్టేటప్పటికి అది ఒకవేళ మనం బాత్రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఎలా కడుక్కోవాలని మాకు అర్థం అవ్వట్లేదు. నవ్వి చచ్చిపోతున్నాం, ఒకళ్ళు వెళ్తున్నాం. ఏం బాబాయి అక్కడ నీళ్ళు లేవు, డబ్బా లేదు, ఏమీ లేదు, ఏం తిప్పుకుంటే ఏ పడిపోతుందో, ఒకటే స్విచ్ ఉంది ఉండటానికి, ఇలా తిప్పుకోవడానికి అని చెప్పేసి ఇంకా ప్రెసిడెంట్ గారు, సవితల్లి, నేను ఇంక నవ్వి కడుపు ఊపోయింది. అందరూ ఎల్లో పద్మావతి మేము అందరం నవ్వి చచ్చిపోవడం. ఇంతట్లోని రాఘవ్ గారు మనవరాలు వచ్చి, ఏమే బుజ్జి అంటేనే, మా అమ్మమ్మ స్కూల్లో కూడా ఇలాగే పెట్టారు, ఇలా కూర్చున్నాం అనుకోండి, ఇలా తిప్పితే అదే కొడుతుందంట. అయ్య బాబు బట్టలు తడిచిపోవా అనేప్పటికి వాళ్ళు పనిచేసే వాళ్ళు వచ్చి ఏంటి నవ్వేసుకుంటున్నారండి అంటుంది. కాదమ్మా, బాత్రూంలోని అసలు ఎలా తిప్పుకుంటే ఎలా నీళ్ళు వస్తాయి తెలియట్లేదు, ఇలా తిప్పి చూపించింది ఆ పిల్ల. ఇలాగా రిటర్న్ కిందకున్నట్టుంది ఫ్రేము, కిందదే ఆ బేస్మెంటు, అందులోంచి ఇటు నుంచి పెట్టాడు సూపు. ఆ సూపు కూడా ఎంత ముక్కులో పక్క అంత కనిపించట్లేదు. అవి ఇలా తిప్పేప్పటికి నీళ్ళు మాత్రం బయ్యని కొడుతుంది. ఇలా కొడితే ఏ బట్ట నా ఇంటితో సరైనది వేసుకోకపోతే మరి ఎక్కడ కొడుతుందో సిరాక్ కదా. అయ్య బాబు నేను వెళ్ళండి అందరం వచ్చేసాం. అప్పుడు తులసి కూతురు ఇలాగ ఉంటుంది, మా మంది వదిలే బాబు వెళ్ళవు అనేప్పటికి ఎందుకని భయవేసిపోయి వెళ్ళలేదు. ఉన్నదే కట్టుకున్న చీరలతో వెళ్ళాము, అది ఎక్కడ కొడుతుందో మనకే తెలియట్లేదు. ఇలా కొడుతుంది మామ అంతే అంటుంది. అయ్య బాబాయ్ ఇదేంది, ఇది మోడల్ మన ఊరి పక్కన భీమవరం కూడా వచ్చిందా, ఎక్కడ చూడలేదు. ద్వారకాలో ఇంకో రకం మోడల్ చూశాను, ఇది ఇక్కడ. హైదరాబాద్ యశోద ఆసుపత్రికి మా మరిది గారికి బాగోలేదని వెళ్ళాం. భోజనం తినేసి చేతులు కడుక్కుందాం కదా అనుకుంటే, ఎవరో నాకు కడుక్కుని జనం ఇలా తిప్పుకోవట్లేదు, ఇలా అంటున్నారు, కడిగేసుకుంటున్నారు. ఇదేంటి ఇలా అంటే కడిగేసుకుంటున్నారని చెప్పి అలాగే చూస్తూ ఉన్నాను 10 మందిని. చూసిన తర్వాత అప్పుడు నీలాంటి పిల్లని అడిగాను, అమ్మ వాళ్ళు ఏం తిప్పకుండా ఇలా అంటే కడిగేసుకుంటున్నారు ఎలాగంటేనే, మనం ఇలా చేయి చూపితే నీళ్ళు పోతుందండి. అయ్య బాబు ఇది ఎక్కడ మొదలరా బాబు, యశోద ఆసుపత్రిలో. అప్పుడు విచిత్రం అనిపించేసింది. అప్పుడు 2-3 పట్లు ఇలా పెట్టుకు చూసుకున్నాను, ఇలా పెడితే వస్తున్నది. ఏంటి పైపు ఈ చింకులోని వరుసగా ఉన్నాయి 10 ఎన్నని, అదో రకం వాళ్ళు. అందుకంటే ఈ భీమవరాన్ని కూడా కావాలా, అవి పెద్ద పెద్ద కళ్యాణ మండపాలు కట్టారు కదా, నిర్మలా ఫంక్షన్ హాలు, ఇంకేదో ఈ కొత్తది ఇది, అది ఆశ్రమం పక్కన, అదేమో సుత్తి. ఆ ఫలంగా వద్దు బాబాయ్ వెళ్ళొద్దు, ఎందుకు వచ్చింది ఈ రంగాలు ఇవన్నీ తడిసిపోతాయి, నువ్వు ఒక్కళ్ళే వెళ్ళలేదు, కడుపు నవ్వి చచ్చిపోయాం. ఇంతట్లోని
వాళ్ళు పని మనుషులు వచ్చి ఏంటి మామగారు నవ్వుకుంటున్నారు ఏంటండి అన్నది. కాదమ్మా ఇలాగమ్మా అంటేని, కాదండి అవి అలాగే వస్తాయండి, మనం కూర్చుని ఇలా తిప్పుకుంటే మనం చెయ్యి అట్టక్కర్లేదండి అవి కడిగేస్తాయా. ఇంకా అడిగేటువంటి నీళ్ళు కొట్టేస్తుంది అనమాట. అది చెయ్యి అవసరం లేదు ఇంకా దాంట్లోకి వెళ్తుంది. అది ఇంకా నవ్వు చచ్చిపోయి ఇంకా నేను అన్నాను, ఓ నెలలు దాకా నవ్వక్కలేదు మనం అంత నవ్వు మేము ఎలమండుగురు కలిసి ఆయన నవ్వి చచ్చిపోయి. అప్పుడు అది అందే, మామగారు మీకు ఇలా అయితే ఇంకోటి చూపిస్తాను రండి అని. అప్పుడు ఇంకో దానిక్కడికి బయటికి తీసుకెళ్ళింది. అప్పుడు అక్కడికి వెళ్ళి వచ్చి వరుసగా పట్టు ఉబ్బిపోయింది. ఎవడ పట్టు వదిలేసి బట్టలమ్మడి వెళ్ళిపోతాయేమని భయం సత్యం. ఏమో ఏంటో మా ఇద్దరి ఓసారి అలాగే ఇది తిప్పవే అది తిప్పితే శుభ్రంగా మొత్తాబా వెళ్ళానేమో నెత్తంతా తడిచిపోయింది. హై క్లాస్ డబ్బులు అవస్థలు అవన్నీ. అప్పుడు కాశీ వెళ్ళినప్పుడు అంతే లైను, ఎంత లైను ఇప్పుడు కాదు ఎప్పుడో 20 సంవత్సరాల క్రితం. ఇలాగా రెల్లిగడ్డోడు అల్లుడికి దారిలోనే వచ్చేసింది. కూతురు కాగితాలు గీతాలు ఏమో తెలవని వాళ్ళకి ఇవన్నీ ఇన్ని విచిత్రాలు కావాలా. ఇంకా దానికంటే ట్రైన్లోనే రేటు నన్ను అడిగితే. ఆ ట్రైన్లో ఎన్ని అవస్థలు. ఆ సిగరెట్ తుక్కేయడానికి ఓ పక్కన పెడతాడు, సింకో పక్కన పెడతాడు, కూర్చోడానికి ఓ పక్కన పెడతాడు, నుంచోడానికి ఓ పక్కన తలుపు కొంత తీసుకుని. ఇంకా అవి పర్వాలేదు, మేము ఎప్పుడు ఎత్తు దాంట్లోకి వెళ్ళాం, ఏ కింద కూర్చుని వెళ్తాం. కాదు తాతయ్య, మనం శ్రీలంక వెళ్దాం అనుకుంటున్నాం కదా, అక్కడ కూడా అంతే కడుక్కోవడానికి ఏమి ఉండవు మరి. చిచ్చే వదిలే బాబా దగ్గర పోయిట్ వెళ్ళినప్పుడు ఎలా ఉండేది తాతయ్య? అట్లా అదేముండదు, మరి నీళ్ళుంటాయి. విమానంలోని విమానం ఏముంది అంతపోతే అరగంట పయ్యాను అంతేనా? వెళ్ళేవారు కదా మరి, అక్కడ అన్ని నీళ్లు ఉండేయా? ఏ భారత్గా అది అదంతా భారత్గా నాకైతే కడుపులో కష్టాలు వచ్చి ముందు అయిపోద్ది. కాదు మా మనలాగే ఉండేయా? అదే కొంత లెక్కేమో మనం సప్గా ఉంటాయి, కొంచెం కొంచెం సముద్రం కొంచెం ఒప్పుకోవటాయి. ఆ నీళ్ళు కాదండి, రిటర్న్కి వెళ్ళి వెళ్ళి అన్ని మన మా బాత్రూమ్లు అన్నీ అంతే. మన ఇండియన్ ఇలాగా ఇలా మన ఎత్తి బాత్రూములు, మామూలు బాత్రూములు, పెద్ద పెద్ద బాత్రూములు అంతే. మన మాట అంతా అవి కడిగాయి కదా అప్పుడు. మనకి ఎక్కడెక్కడో దేశాలు అయితే అనుకోవచ్చు, భీమవరాన్ని కూడా అలాంటివి పెట్టారు. అవి నేర్చుకుంటున్నారేమో. ఇంకోసారి అయితే మాకే తెలుస్తుంది కానీ వెళ్ళం బాబా. ఎందుకంటే ఏమో మొత్తం వెళ్తే ఎక్కడ కొడతాయో అయ్యే తెలియదు. ఇగో మా మనవరాలు కొండలో కొన్ని లెక్క వెళ్తుంది, అక్కడ నీళ్ళు ఉండవంటమ్మా, కాగితాలు ఎట్టి తుడుచుకోవాలంట. ఇదేం కర్మ, డబ్బులు ఇచ్చి కాగితాలు ఎట్టి తుడుచుకోవడం ఏమి, ఎందుకంటే టీవీలో చూస్తే పోయే. పాకిస్తాన్ కూడా నీళ్ళెట్టి కొట్టుకోరు, కాగితాలు ఎట్టి తుడుచుని వచ్చేస్తారు. ఇప్పటికే నువ్వు తిడతావని జడిసి బాత్రూమ్కి వెళ్తే నీ కాళ్ళు చేతులు అన్నీ కడుక్కుంటేనే కానీ రాము. అంతా చెమ చేసేస్తున్నారంట, ఒగ్గబెట్టుకుని వస్తున్నాం మేము. ఏమో మరి శ్రీలంకలో అంతా అంతే. మరి ఏం చేస్తారు ఇద్దరు? ఇంకా రామ్ బాబాయ్ ఎందుకంట మాకు ఇంతకీ అంత లెక్క వెళ్ళి శ్రీలంకలోని ముడ్డు కడుక్కోవడానికి నీళ్ళు లేక అన్నాయి, ఒళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు లేక విమానానికి అన్ని డబ్బులు ఇచ్చి ఐదు సొత్తానికి వెళ్ళాలి. ఎక్కడో దేవుడు ఉంటాడు. అంత ప్రపంచ దేశాలు నీళ్ళు కరువు వచ్చేసి ఇంకా ఏమో ఈ ఎండలు ఇలా అయితే కొన్నాళ్ళకి మనకు కూడా వచ్చేలాగా ఉన్నాయి ఈ ప్రపంచం. ఇది వరకు శుభ్రంగానే సైనటి పిల్లోని ఇంటి చుట్టూరు కాలువ, శుభ్రంగా సామాన్లు కాలువరేవులోకి పట్టుకెళ్ళిపోయి కూర్చుని తోముకుని శుభ్రంగా పారే గోదావరి అలా పాటుకి పోటుకి వెళ్ళిపోతూ ఉంటుంది. కడుక్కుని తెచ్చుకునే వాళ్ళు, బట్టలు శుభ్రంగా జాడించేసుకునే వాళ్ళు, చీర ఎక్కడ ఎడితే అక్కడికి వెళ్ళిపోయింది. అలాంటి పవిత్రమైన స్థలాలన్నీ వదిలేసి చెబుతోటి నీళ్ళకి వెళ్ళేవాళ్ళు చెడు దగ్గరికి. అప్పుడు రిటర్న్లు లేవు మాకు. మరి అలా అంటున్నారు, మన రాష్ట్రం దాటితే ఎవరు నాలుగు కూడా తీసుకోరు. చిచ్చి ఏమే డబ్బులు ఇచ్చి దరిద్రాలు, డబ్బులు ఇచ్చి చలి. ఏసీ బోగీలు ఉన్నాయి కదా. ఫస్ట్లో నేను అనుకున్నాను అదే రగ్గులు దుప్పట్లు వేస్తాడు కదా, ఆయన చూసి అనుకున్నాను హైదరాబాదు నేను అదే ఫస్ట్ ఎక్కడం. బంగారాజు ఆ టికెట్లు తీసాడు. నేను అనుకున్నాను అప్పుడు రేడియో టీవీ వార్తలు చూస్తే గంజాయి అమ్మేస్తున్నారు, ఎక్కడికక్కడ పట్టుకుంటున్నారు అన్నారు. ఆడు ఇంత బత్తాయి వేసుకుని నుంచున్నాడు. నుంచుంటేనే బంగారాజు గంజాయి ఏదో వేసేస్తున్నాడు మొత్తం మీద అక్కడ ప్యాకెట్లు. ఇంతకనే దుప్పట్ల ప్యాకెట్లు ఉంటాయి కదా, దుప్పట్ల ప్యాకెట్లుని రగ్గు ప్యాకెట్లు అవన్నీ వేస్తున్నాడు. ఇదేంటి బాబాయ్ పెట్టుల్లోని ప్యాకెట్లు వేస్తున్నాడు ఏంట్రా బంగారాజు అంటేనే
మాట్లాడకండి అత్తయ్య, అయ్యి రైల్వే దుప్పట్లు ఇస్తారు బాబా, నేను ఆ దుప్పట్లు కప్పుకోను బాబా, నా దుప్పటే నేను కప్పుకుంటాను కదా. అత్తయ్య ఏ రోజుకి ఆ రోజు ఉతికేస్తారు అత్తయ్య, ఈ భోగికి ఇస్తారో ఇప్పుడు అలా చెబుతున్నారు కానీ చెప్పుడు చలి వణుకొచ్చేస్తుంది మీకు అన్నాడు. అన్నాక నాడు దుప్పట్లు వేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాక ఒక టిక్క 2 వేసి తెల్ల దుప్పట్లు ఒక రగ్గుని, అదే నేను ఫస్ట్ ఎక్కడం. ఇంకా అక్కడి నుంచి చూడు ఆడ అన్న ఒక అరగంటకి ఈడు వేసేసేసాడు కాను, చలి వచ్చేస్తున్నది. ఇంకా అప్పటి నుంచి ఇప్పుడు దాకా నేను ట్రైన్ ఎక్కితే డబ్బులు చలి అమ్మంటాను, డబ్బులు చలి కొనుక్కోవడం, అందులోంచి వచ్చేప్పుడు ఉడుకు. ఇంకా ఇంకోటి చింటూ, మొన్న ఎక్కడికి వెళ్ళామమ్మా, పెద్దరపతి కింద శ్రీశైలం వచ్చాం. శ్రీశైలం వచ్చి భోజనాలకి వెళ్ళాం. భోజనాలకి బంగారత్తి మన సీనిబాబాయ్ తీసుకెళ్ళారు. ఇంత ప్లేట్ ఉంది, ఇంతంత గిన్నెలే ఉన్నాయి, ఎన్ని 12 గిన్నెలు ఉన్నాయి. ఇంత రైస్ ఇట్టాడు, మాకు రైసే కావాలన్నారు వీళ్ళందరూ. నాకు అడుగుతాం కూడా చేత కదమ్మాయి అవన్నీ. ఇంతంత గిన్నెలు పెట్టాడు. ఓ గిన్నెలో చారు, ఇంత గిన్నెలోని ఓ గిన్నెలో ఏదో రసం అంట, ఓ గిన్నెలో టమాటా చారు అంట, ఓ గిన్నెలో ఇంత పప్పు, ఇంతే 2 చెంచాలు అవుతుంది. ఓ దాంట్లోనేమో ఏది పన్నీర్ కూర అంట, ఓ దాంట్లోనేమో కొబ్బరికాయని ఏంటో ఇంకా ఏదో ముక్కల కింద ఉంది, అది ఉడకబెట్టి ఇట్టాడు. అది మయాన్నేమో ఇంత సోడి ముద్ద గట్టిగా అది పెట్టాడు. ఇన్ని గిన్నెలు ఇంతకీ ఒక్క కూర, ఒక పప్పు పాలకూర ఏదో అది ఒక్కటే తినడానికి పనికొచ్చింది, ఉన్నది ఏమీ అసలనే. ఒకటేమో తీపిదిరి ఏదో రసం, అది చారేమనుకుని ఈ గిన్నె చారు తాగడానికి బాగానే ఉంది కదా అని అది వేసుకుంటే తియ్యగా ఉంది, అయినా మా కడుపుకాలం అనుకున్నా. ఇంతకే ఆ 4 కూరలో ఇందులో వేసుకునేవాడికి ఒక్కొక్క ముద్దే అవుతాయి. అన్ని కూరలు 260 రూపాయలు అంటే భోజనం. ఇంత అన్నం పెట్టాడు, రైసు అదే తెల్లైపోయాం. అన్ని కూరలు ఎందుకంట 260 రూపాయలు అంట. తర్వాత అది చూడు అదేదో తిన్నాక లోపలికి వెళ్ళాం. అదేదో మిషన్లో పెట్టేప్పటికి పేపర్లు ఇలా చింపుకుని తుడిచేసుకుంటున్నారు జనం. అది తింపుకోవాలని కూడా మాకు తెలియదు. అక్కడి నుంచి వచ్చేప్పటికి ఇగో తలుపు ఉందన్నమాట, గేటు బయటికి రావడానికి, లోపలికి వెళ్ళడానికి. ఆ గేటుకి అంత దూరంలో నుంచినప్పటికి అది ఇలా వెళ్ళిపోతుంది. మనిషి గంటక్కలేదు, ఇంకా దానికి ఏది మిషన్ ఏమీ లేదు. మళ్ళీ కొంత దూరం వెళ్ళేప్పటికి తలుపు మోతడిపోతుంది. ఇలా దగ్గరికి వచ్చేప్పటికి తలుపు ఇలా వచ్చేస్తుంది. మళ్ళీ కొంత దూరం వెళ్ళేప్పటికి తలుపు అలా వచ్చేస్తుంది. అయ్య బాబు ఇదేదో మంత్రగత్తిలో ఉంది, ఈ సూటు అలా ఉద్దని అద్భుత దీపం, ఇది వరకు అమరశిల్పి చెక్కిన అలాంటి సినిమాల్లో ఉండి ఆ టైపు తలుపు, అద్దం తలుపు, నవ్వుకోలేక సత్యం. ఇంకా బెంగళూరులోని మెట్రో ఎక్కాం ఫస్ట్, అదే ఒకసారి ద్వారకా వెళ్ళినప్పుడు ఎక్కాం. ఒక ఆవిడ పడిపోయింది, నాకు అప్పటి నుంచి భయం పోలేదు ఎక్కడం. ఆ పళంగా అక్కడికి వెళ్తూ ఉంటే జనం ఇలా నుంచుంటున్నారు, టియ్యిని వెళ్ళిపోతుంది, జనం ఇలా నుంచుంటున్నారు, టియ్యిని వెళ్ళిపోతుంది, టియ్యిని వచ్చేస్తున్నారు. ఆ పళంగా సరే కదా అని చెప్పి మా మనవరాలు చెయ్యట్టుకుంటే ఎక్కనా మా అన్న అనుకుంటే నేను అదే చుట్టాం వెళ్ళిపోవడం. సీనిబాబు మా అన్న పెద్దరపు వెళ్ళినప్పుడు కూడా ఎక్కలేదు. మేము అందరం ఎవరో ఒకరు చెయ్యట్టుకుని ఎక్కేసాం. అదే ఎక్స్కలేటరా ఇలా వెళ్ళిది ఏదో నక్సలైటా మెట్రో ఏమో రాదు నాకు. మెట్లు ఇలా వెళ్ళిపోతాయి కదా, అది ఎక్కితే జనం అంతా వెళ్ళిపోతున్నారు కానీ నాకు కాలు వేద్దామంటే భయం. ఇంతకీ నేను ద్వారకా వెళ్ళినప్పుడు ఒక ఆవిడ అందులో కాలు ఎట్టింది, అమలాపురం ఆర్టీసీ అతను అత్తగారు అనమాట. పాపం పెట్టెట్టుకుని ఎక్కింది. ఆ ఏపరాలు కదా నీళ్ళు ఇద్దరు ఎక్కారు. ఆవిడ అంత లెక్క వెళ్ళిపోయి దొలికింతల కింద వచ్చేసింది. ఇంకా తలకాయ ఇది అంతా కొట్టుకుపోయిందమ్మా. మాతోటి వచ్చిన వాళ్ళే ఆ పళంగా వాళ్ళు ఉండిపోయారు. అప్పుడు పోలీసు వాడు వచ్చి గబుక్కుని చెయ్యి ఆపేసి అంబులెన్స్కి ఫోన్ చేసి తీసుకుపోయారు. వాళ్ళు ఏమైపోయారో మేమేమైపోయారో తెలీదు, మేము వచ్చేసాం అనమాట. అప్పుడు నేను ఈ దృశ్యం చూసి కాళ్ళు ఇలా స్థానుల్లో బీసిపోయాను. అప్పుడు మా లలితకి ఎక్కలెట్టేస్తుంది, అక్క మెట్లు ఎక్కిరంటే ట్రైన్ వచ్చేసింది అంటుంది. ఇంకా అసలు నా కాళ్ళు పని చేయట్లేదు, బీసిపోయాను. ఇంకా వాళ్ళు అలా ఆగిపోయారు. ఎన్ని రకాలు బెంగళూరు మెట్రోలో మీరు నువ్వు పట్టుకున్నావు కదా, నువ్వే కదా ఎక్కింత. అది నాకు తెలియదు ఎప్పుడు. మరి ఇప్పుడు బొంబాయి వెళ్తున్నాం, ఎయిర్పోర్ట్లోకి వెళ్ళినా అది ఉన్నాయి. అది మేము మామూలుగా ఫ్లైట్ మెట్ల మీద ఎక్కి వెళ్ళిపోయేవాళ్ళు. అదే రకంగా ఇక్కడ నిన్న ఈ చూపులు పెట్టాడు భయం కదా, అదేం భయం.
ఏమో కాలు వేసేటప్పటికి ఒకవేళ వెనక్కి వెళ్తాం ముందరికి వెళ్తామని అంతలోకి ఒక అబ్బాయి వచ్చి బాబా తాతయ్య గారిని రండి అని చెప్పి అప్పటికి అతను పట్టుకుని తీసుకొచ్చాడు అనమాట పైకి ఆ దిగికాడు అన్నాడు గప్పుకుని దిగిపోండి తాతయ్య గారు అన్నాడు అప్పుడు గప్పుకుని దిగాను భయం వేసిందా? భయంగా కాలు వాళ్ళకది కదా. నువ్వు లక్కాక దేంట్లో తీసుకెళ్ళావు కదా, మెట్రో ట్రైన్ ఎక్కాం కదా, నేను అదే ఎక్కడం మెట్రో ట్రైన్ ఎటు భూమిలోంచి వెళ్ళిపోతుంది. ఇంకోటి కూడా భూమిలోంచేమో ఒకరా పైన ఒకరా ట్రైన్కి ఊపిరి ఆడుతుందా. అక్కడ అది వైజాగ్ వెళ్ళినప్పుడు ట్రైన్కి గురించి నుంచినప్పటికి భూమిలో కొంతమంది జనం ఉన్నారు, ఒక అంతస్తులో పైన ఉన్నారు. ఏమి చిత్రాలు. కళ్యాణాళ్ళుని మెట్రో ట్రైన్లోని బాత్రూమ్కి వెళ్ళి కాళ్ళు కడుక్కొచ్చారంట, తెగ తిట్టిపోసేసారండి. తర్వాత హోటల్లో కూడా చెప్తున్నాడు, బోర్డు ఉంటుంది కదా, ఈ అమ్మ కొద్ది లేడీస్ అలా వెళ్తామంటే ముందు రాసి ఉంటుంది అనమాట, మీరు కాళ్ళు కడుక్కుని ఇలా రాకండి అని ఉంటుంది. అక్కడ ఒక అమ్మాయి ఉంటుంది చెప్తుంది కాళ్ళు కడుక్కోవడానికి వీరలేదు. ఎందుకు భీమవరాన్ని బీవీరాజ్ కాలేజీలో కూడా బాత్రూమ్కి వెళ్తే కాళ్ళు కడుక్కు రావడానికి లేదు, ఆ చెమ్మంతా వచ్చేస్తుందంట, కడుక్కు రావడానికి లేదు. ఇంక ఉండగానే ఏంటంటే ప్యాస్కి వెళ్ళినా ఇంక కాళ్ళు కడుక్కోక్కర్లేదు, ఇంకా గిబీట్లో వెళ్తే ముడ్డు కడుక్కోక్కర్లేదు. రామచంద్ర కాలగొట్టుకి చెంబట్టుకు వెళ్ళి కావాల్సిన కవులు చెప్పుకుని శుభ్రంగా చెంబు నీళ్ళతో కడుక్కొచ్చాము. ఈ బాత్రూమ్లు వచ్చాక అసలే నీళ్ళు కరువు అనుకుంటే 3 బకెట్లు నీళ్ళు పోయాలి, అది ఎట్టు కడగాలి ఇన్ని. అప్పుడు చెంబుడు నీళ్ళు సరిపోయి ఇప్పుడు బకెట్న్నర నీళ్ళు ఉండాలి. బాత్రూమ్కి వెళ్ళినా రిటర్న్కి వెళ్ళాను. ఇంకా కొన్ని దేశాలు వెళ్తే ఇంకా అయ్యో చెబుతున్నారు కదా, అది కడుక్కోక్కలేదు ఇది కడుక్కోక్కలేదు ఏమన్నా. అత్తగారికి మరి 9 సంవత్సరాల పెరాల్సి వచ్చింది ఆవిడకి. అప్పుడు తీసుకెళ్ళడం లేదు, ఈయన బకెట్ పెట్టేవాళ్ళం, వడ్ల ఒడి చేత ఇలా బెజ్జం పెట్టి చెక్క తయారు చేయించాం. అక్కడ పెట్టి ఆవిడ వెళ్ళాక మేమే కడిగేవాళ్ళం. కడిగిన తర్వాత అది పట్టుకెళ్ళి దూరంగా పారబోసేసి కడిగి పక్కన పెట్టుకునేవాళ్ళం. మరి తాతయ్య మరి 40 రోజులు మంచం దిగలేదు, ఆ గదిలోనే స్నానం చేయించి ఆ గదిలోనే ఈ బల్లేసి తలుపు దగ్గర వేసేవాళ్ళం కూర్చోబెట్టి. ఆయన వెళ్ళిన తర్వాత నీళ్లు పోసి కడుక్కోమని అది ఎట్టుకెళ్ళి బయట పారపోసుకుని. అలాగా నీళ్ళు రిటర్న్లో ఎన్నో అవస్థలు. మన దేశం దాటి వెళ్తే ఎందుకు పనికిరావు మాలాంటి వాళ్ళు, ఆ టౌన్లోనే ఆ దేశాలు తిరిగేవాళ్ళు తప్ప. ఇప్పుడు ఇంతకీ ఇన్ని అంటున్నావు, నువ్వు హిమాలయాలకు వెళ్తాను, అక్కడ గొయ్యెట్టుకుని అక్కడ వెళ్ళేసి కప్పెట్టి వచ్చేస్తాను, మళ్ళీ అవి ఎట్టుకుని తుడుచుకోవటం. ఎవరెస్ట్ వెళ్తే ఏం చేయాలో తెలుసు, ఆ బ్యాగ్ కవర్లు ఇస్తారు, కవర్లో వెళ్ళేసి అది మీరు కిందకు తేవాల్సిందే. హై రామయ్య అది కూడా బ్యాగ్లో పెట్టుకున్నా చిచ్చే రామచంద్ర. అదే మా మనవరాలు చెప్పింది, ఎవరెస్ట్ ఎక్కితేనంట కవర్లు వెళ్ళి ఆ కవర్లు మళ్ళీ రిటర్న్ కిందకి తెచ్చుకోవాలంట. అవి పవిత్రమైన స్థలాలు కదా, అక్కడ విసరకూడదంట, వదలకూడదంట. ఏం బాబోయ్ ఎన్నో. ఇప్పుడేమోని మొన్న ఏదో మంచు పర్వతాలకు వెళ్ళారు, అక్కడ కంచం కడుక్కోవడానికి లేక అది ఏంటి మంచు కంచంలో వేసుకుని ఇలా అనుకుంటున్నారు. 10 రోజులు 15 రోజులు స్నానం ఉండదంట. నేను చూస్తే రోజుకు 3 సార్లు స్నానం చేస్తాను. మా మనవరాలేమో ఎక్కడికే ఏదో శ్రీలంక తీసుకెళ్తానంటుంది. ఇవన్నీ అవస్థలు చూసి భయం అమ్మ నాకు. మరి ఏమో భయం ఏముంటుంది. మన బెంగళూరు వెళ్ళాం, రోజుకు 3 సార్లు స్నానం చేసేదాం, 1 గంటకైనా స్నానం చేసేవాళ్ళం కదా అక్కడ సెలికి. మిట్ట మధ్యాహ్నం రగ్గు కప్పుకుని ఏనాడైందో మేము అలాగే మారిపోయి ఉండాలేమో, అలవాటు పడిపోతాం అంతే. తొలినాడు తొలి చుట్టం, మళ్ళీనాడు మాల చుట్టం అని కూసు విద్య బ్రహ్మ విద్య అని వింత లోకంలలో ఎన్నెన్నో తిరిగాను, ఎన్నెన్నో చూశాను, ఎన్నో వింతలు విడ్డోరాలని. నా మాటలు వింటే జనానికి ఈ ముసలిదానికి ఇదేం విడ్డోరం అని పాపం వాళ్ళు కూడా అనుకుంటారు. ఇవన్నీ నాకు ఎంతో విడ్డోరంగా అనిపిస్తున్నాయి. ఇది వరకు పూర్వం బాత్రూమ్లు పరిసర ప్రాంతాలు ఎక్కడ ఉండేవి కాదు. నేను సంకిరెడ్డి పిల్లల అంకల్ అని 40 సంవత్సరాల క్రితం పండురాజు గారు అని వాళ్ళు గృహప్రవేశానికి పిలిచారు. నేను అదే ఫస్ట్ చూడటం, ఏంటి గది పక్కనే బాత్రూమ్ అంట. అయ్య బాబాయ్ గది పక్కన బాత్రూమ్ అని ఎంత ఆశ్చర్యపోయాము. పూర్వం జనం వెళ్ళేవారు, తోటలు ఉండి 3 మైళ్ళు గుర్రపుసారి మీద, కొంతమంది జమీందారులు గుర్రపుసారి మీద వెళ్ళేవారు. ఎందుకో మరి ఉండి కాదు, అది అశుద్ధం అనేది అని ఉండటానికి లేదని. ఇంట్లో ఉండకూడదు, అది ఏంటంటే బయట ఉండాలి, కానీ అన్నీ ఇంట్లో పెట్టుకుని. అప్పుడు నువ్వు ఇప్పుడు వాకింగ్ అది మనం ఇంట్లో రిటర్న్కి వెళ్తాం, మొత్తం పేస పోసుకుంటాం, అది ఇంట్లో పెట్టుకోకూడదు. ఇప్పుడు దేవుడి ఫోటోలు ఉంటాయి, అన్నీ ఉంటాయి కదా అక్కడ. అటువంటి వాటిల్లో మనం అటువంటి పనులు చేయకూడదు, బయట ఉండాలి. అవి ఆ ఇంట్లో పెట్టడం వల్ల ఎంత నీకు ఎన్ని రకాలుగా అవన్నీ వేసి కడిగినా ఇంట్లో అశుభ్రత.
అది అనేక రకాల క్రిమికీటకాలు వస్తాయి. బాత్రూములు కడుక్కోపోయినా చేసిన పడగదుల్లోనే ఎన్నో ఫ్యాషన్ కింద మారిపోయినాయి. కానీ పూర్వకాలం ఊరికి పొలిమేర ఉండేది. ఆ పొలిమేర కాడికి వెళ్ళేవారు. ఆడవాళ్ళు వెళ్ళే కాడికి ఆడవాళ్ళు, మగవాళ్ళు వెళ్ళే కాడికి మగవాళ్ళు వెళ్ళేవారు. కానీ అప్పుడు ఏమయ్యి అంటే ఊరిలోకి వచ్చేప్పటికి ఇవే కనిపించేవి. అప్పుడు తర్వాత రిటర్న్లు అని పెట్టారు, దూరంగా బహిరంగంగా రిటర్న్లు అని పెట్టారు. ఇప్పుడు అలా కాదు, ప్రతి ఒక్కరికి అసలు ఇక్కడ రిటర్న్ ఉంటే నడవలేము, గదిలోనే ఉండాలి రిటర్ను, 2 గదుల మయాన్ని ఉండాలి రిటర్న్, అలా పెట్టుకుంటున్నారు ఇప్పుడు. అప్పుడు అలా ఉంది. అంతగా ముందు ఆయన ఎవరో గుడవళ్ళంక నాన్నగారు వీళ్ళందరూనే ఈ పెద్ద పెద్దవారంతా గుర్రాల మీద వెళ్ళేవారంట. వాకింగ్ చేసినట్టు ఉంటుంది, గుర్రాల మీద ఆ తోటల్లోకి వెళ్ళి వచ్చేవారంట. ఆడవారు అయితే బహిరంగ ప్రదేశాలు ఎంత డబ్బున్న వాళ్ళైనా తోటల్లోకి వెళ్ళవలసిందే, అలా వెళ్ళేవారు. ఏమో రోజు కడుక్కోవడం గోక్కోవడం. ఇప్పుడు లేకపోతే పని మనుషులు, డబ్బుతోటి పని అన్నీని.